సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఆహారం చేస్తాం. ఇంకా వాడు సాక్ష్యం ఇచ్చేదా మన సాధించు దేవుడు రక్షణ. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన అల్లడిల్లు వారులకు తండ్రి కుమార్ ఆత్మీయ సాక్ష్యం ఇచ్చేదా. ఇవన్నీ కూడా అబద్ధాలు, ఇవన్నీ కూడా అబద్ధాలు. అమ్మ వింటున్నారా? అన్ని కూడా అబద్ధాలు ఆడతాం, అబద్ధాలు చాలా చక్కగా రాగయుక్తంగా పాడుతాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మార్పులైనటువంటి జీవితం, పరిమితులు లేనటువంటి విశ్వాసం కలిగినటువంటి జీవితం, పునరుత్తమ అనుభవాన్ని గురించి సాక్ష్యం కలిగినటువంటి జీవితం. కృష్ణుడు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఈరోజు బైబిల్ పాఠాలు చదివినటువంటి ఆ వ్యక్తులు కనబరుచున్నారు. వాళ్ళు అయిపోతున్నారు. మనకు పోతుపడటం లేదంటే మన విశ్వాసంలో చాలా లోపాలు ఉన్నాయి. మనకు నచ్చినట్లుగా దేవుని విశ్వసిస్తాం, మనకు నచ్చినట్లుగా దేవుని ఆరాధిస్తాం, మనకు నచ్చినట్లుగా దేవుని యొక్క నమ్మకాన్ని ఉంచుతాం. కానీ దేవునికి నచ్చినట్లుగా దేవుని ఆరాధించాలి, దేవునికి నచ్చినట్లుగా దేవుని యొక్క విశ్వాసం వస్తే తప్పకుండా మన జీవితంలో అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చూడేసే అంటాడు కదా, నేను చేసిన వాటి కంటే మీరు ఇంకా గొప్ప వాటిని ఆ నమ్మకం చాలా మంది మనకు లేదు. మన జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలి అంటే, మన కోరికలు జరగాలి అంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే ఏమైనా స్వస్థతలు జరుగుతాయి ఆయన దగ్గరికి అయితే మాత్రమే జరుగుతాయి. కనుక మనకి నమ్మకాలు లేదు కదా. ఏసై చెప్పింది విశ్వాసం ఉంటే చాలు, నాకంటే అద్భుతాలు చేస్తారు. ఎప్పుడు దేవుని యందు అచంచలమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనము కలిగి ఎప్పుడు మనం అద్భుతాలు చూస్తున్నాం. పౌరుల వల్ల సౌరుని పౌరుల మార్చబడ్డారు. మార్పు పౌరులు ఇతరులు గుర్తించారు, మనము ఇతరులు గుర్తించినప్పుడు తప్పకుండా మనము అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ఆ రీతిగా మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకొని క్రీస్తు కొరకు సాక్షులుగా మనము నిలబడుతున్నాం. దేవుడు తన పునరుద్ధరణ శక్తి మనకు అందరికీ